వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మా నమస్కారం అందరికా, బాగున్నారా మామ? ఈ వీడియోలో ఒక మూవీ గురించి మీకు రికమెండ్ చేయబోతున్నా. అండ్ మూవీ టైటిల్ ద కిల్లర్. ఈ కొరియన్ ఫిలిం 2022లో రిలీజ్ అయ్యి అక్కడ ఈ సినిమా థియేట్రికల్ వర్షన్ సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ జస్ట్ ఒక 4 days బ్యాక్ ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అయింది. అండ్ సినిమా చూసామా 1 గంట 35 నిమిషాలు మూవీ రన్ టైం, 1 hour 35 minutes. ఎక్కడ కానీ ల్యాగ్ లేకుండా స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా. అండ్ స్టార్టింగే ఒక మాస్ ఫైట్. ప్రతి 15 నిమిషాలకి ఒక్కొక్క ఫైట్ సీన్ మామ. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క డైమండ్ చెప్పొచ్చు. ఏమునే మా ఫైట్ సీన్స్, ఆ కెమెరా వర్క్స్ కానీ, హీరో స్టంట్స్ చేసే ఆ స్టైల్ కానీ బాబా వేరే లెవెల్ మూవీ. మొత్తానికి మిస్ అవుద్ది మామ. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక ఫీస్ట్ అని బల్లగుద్ది చెప్తా. అండ్ క్రేజ్ రన్ టైం, మంచి కాన్సెప్ట్. సినిమాలో అడల్ట్ సీన్స్ లేదు. లాస్ట్ క్లైమాక్స్ ఒక 20 minutes ఉండగా ఒక 3 seconds ఒక అడల్ట్ సీన్స్ ఉంటుంది. అది పెద్ద తప్పేం కాదు. సో ఓవరాల్గా పక్క ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే, హీరో వైఫ్కి ఒక స్కూల్ మేట్ ఫ్రెండ్ ఉంటుందన్నమాట. తనకు ఒక కూతురు ఉంటుంది. హీరో వైఫ్ వాళ్ళ ఫ్రెండు వాళ్ళ ఇల్లు అనేది రీకన్స్ట్రక్షన్ చేస్తారు ఒక 2 వారాల పాటు. ఈ 2 వారాల గ్యాప్లో మన హీరో తన వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాలని తను ఒక వెకేషన్కి వెళ్ళే ముందు చెప్పేసి వెళ్ళిపోతుందన్నమాట. నీదే బాధ్యత, 2 వారాలు నువ్వే చూసుకోవాలి, నేను వెకేషన్కి వెళ్తున్నా, నేను తిరిగి వచ్చే లోపల ఆ అమ్మాయిని సేఫ్గా చూసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్లో ఆ అమ్మాయి తన స్కూల్ ఫ్రెండ్స్తో అలా బయట వెళ్తుంటుంది. కట్ చేస్తే తను ఒక ఆపదలో ఉన్నట్టు మన హీరో గ్రహించి అక్కడి నుంచి ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు. తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరో ఒక వ్యక్తి డబ్బులు కొన్నట్టు ఆన్లైన్లో ఆఫ్లైన్లో, అంటే అమ్మాయిని స్మగ్లింగ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ అందుతుంది మన హీరోకి. మరి ఆ స్మగ్లింగ్ చేసిన మెయిన్ హెడ్ ఎవడు, ఎందుకు అమ్మాయిని ఇట్లా స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు, ఎందుకు వ్యభిచారంలోకి లాగుతున్నారు, అసలు ఎవడు వాడు, ఈ కనిపెట్టే ప్రాసెస్ ఉంటుంది మామ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందులో పోలీసు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మిగతా ఏంటి మొత్తానికి ఆ హెడ్ ఎవడు, వాడిని ఏం చేశాడు, ఇది కాన్సెప్ట్ అనమాట. 1 గంట 35 నిమిషాల్లో షార్ట్ కట్లో స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కటి టాప్ నాచ్ లెవెల్ ఉంది మా సినిమా. అండ్ ఈ సినిమా ఒక 2 hours ఒక 50 minutes అలా పెట్టుంటే కనుక సినిమా దుబ్బు ఉండేది. అలా కాకుండా జస్ట్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్న పాయింట్ పర్ఫెక్ట్గా సూటిగా ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ చేసి డైరెక్ట్ చేశాడు. సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా, వెంటనే చూసాను మావ. సో నేను ఇట్లా మిస్ అవుద్దు మావ. మన రికమెండ్ మూవీస్ ఒక లెవెల్లో ఉంటుంది, అది మీకు తెలిసిందే కదా. సో వెంటనే వాచ్ చేసింది తెలుగులో, ఓకే, తమిళ్లో కూడా ఉంది. నేను ఈ సినిమాని తమిళ్లో చూశాను, ఎందుకంటే హాలీవుడ్ మూవీస్ నేను మ్యాక్సిమం తమిళ్ డబ్బుడ్ వర్షన్లో చూస్తాను, ఎందుకంటే డబ్బింగ్ బాగుంటుంది కాబట్టి. సో మొత్తానికి వర్త్ మూవీ. అండ్ అడల్ట్ సీన్స్ లేదు, పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్. మా వెంటనే చూసాను మావా, లేట్ చేయకుండా, ఓకేనా? బాయ్ మావా.